హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి అండ్ ఫిజికల్ టెస్ట్ కూడా ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనకు ఫిజికల్ టెస్ట్ లిస్ట్ రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే మనకు ఎవరైతే మెడికల్ టెస్ట్కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అనమాట. ఈ వీడియోలో వచ్చేసి ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎలిజిబిలిటీ లిస్ట్లోన ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్, అదేవిధంగా ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు మెడికల్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా పెట్టాడనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి డీటెయిల్ చెప్తాను. కాబట్టి ఎవరైతే ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మెడికల్ టెస్ట్ కూడా ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందనేది ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, వీడియోని కంపల్సరిగా ఎండ్ వరకు చూడండి. మహా అంటే ఒక 10 నిమిషాలు ఉండొచ్చు, లేదంటే ఒక 8 నిమిషాలు. ఎందుకంటే మీకు పూర్తి అప్డేట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. కట్ ఆఫ్ ఎంత పెట్టాడు, మెడికల్ ఎప్పుడు ఉంటుంది, ప్రతిదీ. కాబట్టి ఓపిక కొద్ది వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోస్ సంపర్కంగా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అయిపోతున్నారు, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇక ఫైనల్గా వచ్చేసి టాపిక్ వెళ్ళిపోయినట్టే ఇది ఎస్ఎస్సి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ssc.gov.in మీరు టైప్ చేస్తే గూగుల్లో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. కొద్ది పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు నోటీస్ బోర్డులో ఉంటుంది. అక్టోబర్ 13, 2025 ఈ రోజే కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుండి డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ డిఎంఈ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ లిస్ట్ మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేయడం అయితే జరిగిందని వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. మీకు ఈ లిస్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేసి ఉంటారు, లేదంటే కనుక ఇదే వెబ్సైట్లోనే ఇక్కడ మీకు రిజల్ట్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే అక్కడ మీకు లిస్ట్ 1, లిస్ట్ 2 అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఫిజికల్ టెస్ట్లోనో ఎవరైతే డిబార్డ్ అయి ఉంటారో వాళ్ళ లిస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే రిజెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ కూడా ఉంటుంది. ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో, అంటే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అనమాట. ఇది ముందుగా వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే లిస్ట్ 1 నుండి ఇది ఫీమేల్ వాళ్ళ లిస్ట్ అనమాట. ఇది లిస్ట్ 1 అయితే ఉంటుంది. ఈ లిస్ట్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ముందుగా మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ రోల్ నెంబరు పక్కన మీ పేరు అండ్ పక్కన మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము ఉందంటే కనుక మీరు ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయ్యి అంటే సెలెక్ట్ అయ్యి తర్వాత మీరు మెడికల్ టెస్ట్కి ఎలిజిబిలిటీ అయ్యారని అర్థం అనమాట. ఈ లిస్ట్లో ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళందరూ కూడా మీరు మెడికల్ టెస్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ పక్కన ఇక్కడ మనకు కేటగిరీ అయితే ఉంటుంది. కేటగిరీ వచ్చేసి 9, 2, 1, 6 అని ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే అది వచ్చేసి మనకు క్యాస్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోండి, ఎవరైతే 0 కేటగిరీలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ వాళ్ళు వచ్చేసి 1, ఎస్టీ వాళ్ళకు 2, ఈ ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 6, యూఆర్ క్యాండిడేట్లో సెలెక్ట్ అయి ఉంటే 9. ఈ విధంగా మీకు కోడ్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది లిస్ట్ 1 అనేది మనకు అమ్మాయిలది లిస్టు. అదేవిధంగా ఇక్కడ మనకు లిస్ట్ 2 చూసుకున్నట్టే ఇది మేల్ క్యాండిడేట్ వాళ్ళు అనమాట. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అండ్ మెడికల్ లిస్ట్కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ లిస్టు సేమ్ అనమాట. మీ రోల్ నెంబర్ చెక్ చేసుకోండి, పక్కనే మీ పేరు ఉంటుంది, అంటే వాళ్ళ పక్కనే మీ ఫాదర్ నేమ్ ఉంటుంది, పక్కనే మళ్ళీ మీ మదర్ నేమ్ ఉంటుంది, అండ్ మీరు పక్కనే కేటగిరీ, మీరు ఏ కేటగిరీ కింద సెలెక్ట్ అయ్యారనేది. అయితే బ్రదర్ ఇక్కడ వచ్చేసిందంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు షార్ట్ లిస్ట్ అయ్యారో అంటే మీ కేటగిరీలోన అండ్ ఓబీసీ వాళ్ళు మీరు కంపల్సరీగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మీరు మీ ఎస్టీ సర్టిఫికేట్ ఉంది కదా అది కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు, అంటే మెడికల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు. అండ్ మెడికల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలని ప్రతిదీ ఒక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు కట్ ఆఫ్ పీడిఎఫ్ అనమాట. ఇది దీనిలో వచ్చేసిందంటే మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు సపరేట్గా మనకు కట్ ఆఫ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇది మీ అందరికి తెలిసిందే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫీమేల్ వాళ్ళు ఓవరాల్గా మనకు 40,213 మంది మనకు సెలెక్ట్ అవుతే వాటిలోనే ఆబ్సెంట్ అనేది 13,290 మంది ఆబ్సెంట్. ప్రజెంట్ ఎంతమంది అయ్యారు? 26,875 మంది ప్రజెంట్ అయ్యారు, అంటే అటెండ్ అయ్యారు అన్నమాట. అండ్ దీనిలోనూ నాట్ క్వాలిఫైడ్ అంటే 13,781. అండ్ పీటీ పిఎస్టీ ఎవరైతే ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 13,073 మంది క్వాలిఫై అవడైతే జరిగింది. ఇక్కడ మీరు లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు కట్ ఆఫ్ చూసుకుంటే ముందుగా వచ్చేసి ఫీమేల్ వాళ్ళు అనమాట. ఫీమేల్ వాళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఇక్కడ జనరల్ డిస్టిక్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 12 మంది క్వాలిఫై అయితే జరిగింది. అండ్ 79 మార్కులు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది, 79.53 అనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ ఓబీసీ జనరల్ డిస్టిక్ వాళ్ళకు 91 పాయింట్ అయితే పెట్టడం జరిగింది మెడికల్ కట్ ఆఫ్. 43 మంది అవైలబుల్గా అయితే ఉన్నారు క్యాండిడేట్స్ అనేది స్టూడెంట్స్. అండ్ జనరల్ డిస్టిక్ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకు వచ్చేసి 84.29 అయితే పెట్టడం జరిగింది, 7 మెంబర్స్ అయితే ఉన్నారు.
ఇక నక్సల్ డిస్టిక్ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 55 మార్కులు అయితే పెట్టడం జరిగింది. ఒక క్యాండిడేట్ మాత్రం ఉన్నారు. ఇక జనరల్ డిస్టిక్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు ముగ్గురు మాత్రమే ఉన్నారు. 80 మార్కులు 0.38 అయితే పెట్టడం జరిగింది కట్ ఆఫ్ అనేది. ఇక జనరల్ డిస్టిక్ యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 73 మంది అయితే షార్ట్ లిస్ట్ అయితే అవ్వడం జరిగింది. 92.98 అయితే కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నక్సల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎవరు క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు ఒక్క మాత్రమే ఉన్నారు అవైలబుల్గా. వాళ్ళకు కట్ ఆఫ్ అనేది 63.32 అయితే పెట్టడం అయితే జరిగింది కట్ ఆఫ్ అనేది. ఇది మెడికల్ కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమ్మాయిల లిస్ట్ ఇది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిల కట్ ఆఫ్ చూసుకుంటే మెడికల్ కట్ ఆఫ్ అనేది జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు 66.18 అయితే పెట్టడం జరిగింది కట్ ఆఫ్ అనేది. అండ్ 4 మెంబర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నారు. అండ్ జనరల్ డిస్టిక్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 79.79 అయితే పెట్టడం జరిగింది. 17 మెంబర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నారు. తెలంగాణ నక్సల్ డిస్టిక్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి ఒక్కరు మాత్రమే అవైలబుల్గా ఉన్నారు. 42.05 అయితే పెట్టడం జరిగింది. ఇక జనరల్ డిస్టిక్ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి కట్ ఆఫ్ అనేది చాలా హై అయితే వెళ్ళపడం జరిగింది అనమాట. 105 అయితే పెట్టడం జరిగింది కట్ ఆఫ్ అనేది. 2 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇక నక్సల్ డిస్టిక్ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 76.76 అయితే పెట్టడం జరిగింది. ఒక్కరు మాత్రమే ఉండడం అయితే జరిగింది. ఇక తెలంగాణ జనరల్ డిస్టిక్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. కట్ ఆఫ్ వచ్చేసి 95.19 అయితే పెట్టడం జరిగింది. నక్సల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఒక్కరు మాత్రం ఉన్నారు. 80 మార్కులు అయితే కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. జనరల్ డిస్టిక్ యువర్ క్యాండిడేట్ వాళ్ళు 23 మంది ఉంటే కట్ ఆఫ్ వచ్చేసి 82 మార్కులు అయితే కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. నక్సల్ డిస్టిక్లో ఉన్నటువంటి యువర్ క్యాండిడేట్ వాళ్ళు 5 మెంబర్స్ ఉంటే 57.16 అయితే కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇది తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిల కట్ ఆఫ్ మెడికల్ కట్ ఆఫ్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అబ్బాయిల మెడికల్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా పెట్టడం అయితే జరిగిందంటే కనుక ఇక్కడ ముందుకు వచ్చేసి జనరల్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 32.42 అయితే పెట్టడం జరిగింది. 39 మంది అయితే అవైలబుల్గా అయితే ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్టిక్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 64 మార్కులు కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. 149 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు నక్సల్ డిస్టిక్ వాళ్ళకి వచ్చేసి ఒక్కరు మాత్రమే ఉన్నారు. 47 మార్కులు అయితే కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఇక అదేవిధంగా జనరల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఓబీసీ బాయ్స్ వచ్చేసి 453 మెంబర్స్ ఉంటే వాళ్ళకి కట్ ఆఫ్ అనేది 83.80 అయితే పెట్టడం అయితే జరిగింది మెడికల్ కట్ ఆఫ్. అండ్ నక్సల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఓబీసీ వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు. 47 మార్కులు అయితే కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఇక జనరల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళు 167 మెంబర్స్ ఉంటే 70 మార్కులు అయితే కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. నక్సల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అండ్ 41.78 అయితే కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్టిక్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు 107 మెంబర్స్ ఉంటే 69.08 అయితే కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా నక్సల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 69 మార్కులు కట్ ఆఫ్ పెట్టారు. 14 మెంబర్స్ అవైలబుల్గా అయితే ఉన్నారు. ఇక అదేవిధంగా జనరల్ డిస్టిక్లో ఉన్నటువంటి యువర్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 23.11 కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. 652 మెంబర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ నక్సల్ డిస్టిక్లో ఉన్నటువంటి యువర్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 50 మార్కులు అయితే కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. అండ్ 12 మెంబర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది. ఈ కట్ ఆఫ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేలు వాళ్ళ మెడికల్ కట్ ఆఫ్ అనమాట ఇది. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు తెలంగాణలో ఉన్నటువంటి మేలు వాళ్ళ మెడికల్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా పెట్టడం జరిగిందంటే జనరల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎక్సర్సనల్ క్యాండిడేట్ వాళ్ళకు 4 అయితే ఉన్నారు. వాళ్ళకు 35 మార్కులు అయితే కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఇక జనరల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 43 మార్కులు అయితే కట్ ఆఫ్ పెట్టారు. 58 మంది అవైలబుల్గా అయితే ఉన్నారు. ఇక జనరల్ డిస్టిక్ ఓబీసీ వాళ్ళు వచ్చేసి 70 మార్కులు కట్ ఆఫ్ పెడితే 188 మంది అవైలబుల్గా అయితే ఉన్నారు. నక్సల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 18 మంది అవైలబుల్గా ఉంటే 40 మార్కులు అయితే కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ జనరల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 59 అయితే కట్ ఆఫ్ పెట్టాడు. 80 మెంబర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నారు. ఇక నెక్స్ట్ నక్సల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 39 మార్కులు పెట్టారు. 7 మెంబర్స్ అవైలబుల్గా ఉన్నారు. జనరల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 86 మార్కులు కట్ ఆఫ్ పెట్టారు. 63 మెంబర్స్ అవైలబుల్గా అయితే ఉన్నారు. ఇక నక్సల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 73 మార్కులు అయితే కట్ ఆఫ్ పెట్టారు. 28 మెంబర్స్ అవైలబుల్గా అయితే ఉన్నారు. ఇక జనరల్ డిస్టిక్లో ఉన్నటువంటి యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 71.94 అయితే కట్ ఆఫ్ పెట్టారు. అంటే 72 అనుకోండి. ఇక 330 మెంబర్స్ అనేది అవైలబుల్గా అవుతున్నారు అనమాట యువర్ క్యాండిడేట్లోను. ఇక నక్సల్ డిస్టిక్లో ఉన్నటువంటి యువర్ క్యాండిడేట్ వాళ్ళు 49 మార్కులు కట్ ఆఫ్ పెడితే 20 మెంబర్స్ అనేది మీకు అవైలబుల్గా అయితే ఉన్నారు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి మేల వల్ల మెడికల్ కట్ ఆఫ్ అనమాట.
ఈ కట్ ఆఫ్ కంటే ఒక 10 మార్కులు ఎక్కువ వచ్చినా కానీ, ఒక 5 మార్కులు ఎక్కువ వచ్చినా కూడా మీరు అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మెడికల్ లిస్ట్ అని మీరు క్లియర్ చేశారంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఎవరైతే ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని మెడికల్ టెస్ట్‌కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. ఇక మెడికల్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది ఏంటి మీకు చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ గ్రూప్ అండ్ మన వాట్సాప్ ఛానల్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఏదన్నా అప్డేట్ ఇచ్చినా కూడా. ప్రెజెంట్ అయితే కొన్ని నోటీసులు అయితే వైరల్ అయ్యాయి కదా! మళ్ళా లాస్ట్ మీకు పెట్టాను. మొన్న పెట్టినటువంటి లిస్ట్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మనకు 60 డౌన్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్‌కి 60 సెంటర్‌లు అయితే వాళ్ళు సెలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. పర్ సెంటర్ మీద మనకు 100 నుండి 150 మెంబర్స్‌ని పర్ డే అంటే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మనకు మెడికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది చూసుకున్నట్టయితే వాళ్ళు ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ 2025 అయితే వాళ్ళు కండక్ట్ చేస్తాము. అది కూడా వాళ్ళు టెంటేటివ్‌గానే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో అయితే కండక్ట్ చేయొచ్చు. మాక్సిమం 1 మంత్ అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ఫిజికల్ కంప్లీట్ చేసుకొని మెడికల్‌కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ కొద్దిగా కేర్‌ఫుల్‌గా చూసుకోండి మీ హెల్త్ అనేది. అండ్ మీకు ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు ఇప్పుడే దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీరు మెడికల్ టెస్ట్ మీరు అంటే ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా చూసుకోండి మీరు. ఇక మెడికల్ టెస్ట్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదేవిధంగా బ్రదర్ ఎవరైతే ఇప్పుడు మెడికల్ టెస్ట్‌కి క్వాలిఫై అవ్వలేదో వాళ్ళందరికీ ఏందంటే మనకు 2025 అక్టోబర్ మంత్ అంటే ఈ మంత్‌లో మనకు 2026 నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది కాబట్టి మీరు దానికి బాగా ప్రిపేర్ అవ్వండి. మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో వచ్చేసి మీకు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అయితే మీకు అవైలబుల్‌గా అయితే ఉంది. మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్ అనేది మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ చెక్ చేసుకోండి. అక్కడ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. ఎవరైతే ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ మెడికల్‌కి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇక మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ తీయండి. మీకు లిస్ట్ 1, లిస్ట్ 2 విత్ హెల్లో లిస్ట్ ప్రతి లిస్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. థాంక్ యూ.